జై శ్రీరామ్. అమ్మ, సాధనలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటి పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. అన్నిట్లో కూడా గమ్యం మనకి పరమాత్మనే. కొండ శిఖరం ఎక్కుతున్నప్పుడు పైన కొండ కొన ఎంత ఇదిగా ఉంటుందో, ఏ దారుల్లో ప్రయాణించినా కొండ శిఖరాన్ని చేరేటప్పటికి అన్ని మార్గాలు ఒకటే అవుతాయి. కానీ కొంతమందికి జపం ఒక రకంగా గొప్ప అనుకుంటారు, ధ్యానం గొప్ప అనుకుంటారు, మేము పూజ చేస్తున్నాం, ఇన్ని రకాలుగా నైవేద్యాలు పెడుతున్నాం, అది గొప్ప అనుకుంటారు. కొంతమంది స్తోత్రాలు చేసుకుంటా ఉంటారు, అది గొప్ప అనుకుంటారు. కానీ నిజమైన గొప్పతనం అంటే ఒక రకమైన గర్వంతో కూడి చెప్పట్లేదు. మన హృదయంలో పరమాత్మ ప్రతి క్షణం మనకి కళ్ళకి కనిపించాలి. అప్పుడే దేనికైనా సార్థకత. మన జీవనానికి కూడా, జీవిత గమ్యం కూడా అదే మన జీవితానికి పెద్ద సార్థకత. ఇప్పుడు మనం ఒక గృహిణి ఇల్లు ఊడుస్తుంటుంది. అయితే ఆమెకు తెలుసు ఏమనేది, ఎటువైపుకి మనం చీపురు తిరుగుతున్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ చెత్త, ఆ కసువు అనేది ఒక వైపుకే తిరుగుతుంది. ఎటువైపు తిరిగినా లాస్ట్కి ఒకే రకంగా ఉంటుంది. ఒకవైపు తూర్పు వైపు తిరగవచ్చు, పరమవర వైపు తిరగవచ్చు, ఎట్లా అయినా తిరగవచ్చు. కానీ లాస్ట్కు చెత్త ఎత్తే టైంకు మాత్రం ఒకే రూపంలో, ఒకే దగ్గరగా ఉంటుంది. అట్లాగే మనం కూడా ఈ భవసాగర జీవితంలో ఎటువైపుకు తిరిగినా మన గమ్యం పరమాత్మే. మన స్తోత్రం చేస్తున్నా, మంత్రం చదువుతున్నా, మన చెవులకు వినపడటం కాదు, మన హృదయ కుహరంలో స్పందించాలి ఆ మంత్రం.